హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం బియ్యం సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, సగ్గుబియ్యం 1 కప్పు, నీళ్ళు 5 కప్పులు, పచ్చిమిరపకాయలు 5, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం కొద్దిగా, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. చిట్కాలు: మీరు వడియాలు గుడ్డ మీద పెట్టినట్లయితే పూర్తిగా ఎండిన తర్వాత తీయండి, లేకపోతే విరిగిపోతాయి. బియ్యం నలగడానికి సమయం పడుతుంది కాబట్టి బియ్యం కొద్దిగా నలిగిన తర్వాత సగ్గుబియ్యం వేయాలి. చిటికెడు తిన్న సోడా వేస్తే కరకరలాడి వడియాలు పెద్దగా వస్తాయి. చిటికెడు నూనె వేస్తే ఎండిన తర్వాత కవర్ని అంటుకోకుండా వస్తాయి. ప్లాస్టిక్ కవర్కి నూనె రాసుకున్నట్లయితే వడియాలు ఎండిన తర్వాత సులువుగా వస్తాయి. పిండిని వేడిగా ఉన్నప్పుడు వేస్తే కవర్ ముద్ద కావచ్చు లేదా ప్లాస్టిక్ రసాయనాలు కలవచ్చు, కాబట్టి చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో ఏదైనా 1 కప్పు కొలత పెట్టుకొని దాంతో 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. చూడండి, దీనిలో కొద్దిగా నీళ్లు వేసి బియ్యాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. మనం 2 కప్పులు బియ్యం వేసుకున్నాం కాబట్టి 1 కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఈ బియ్యంలో 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీళ్ళు యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసి వీటిని కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి 1 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక రాత్రంతా వీటిని నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు గ్రైండర్లో ముందుగా బియ్యాన్ని వేసుకోవాలి. చూడండి, బియ్యం నలగడానికి సమయం పడుతుంది కాబట్టి ముందుగా బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా గ్రైండర్లో వేసుకున్నట్లయితే బియ్యం సగ్గుబియ్యం అనేవి మంచిగా నలుగుతాయి. లేదు అంటే మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడే మనం ఈ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం నలగడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేకుంటే ముద్దలా అయిపోయి సరిగ్గా నలగవు. కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం కొద్దిగా నలిగిన తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ నానబెట్టిన నీళ్ళు ఇవి నలుగుతుండగా ఇందులో వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేదా ఆ నీళ్ళు మిగిలినట్లయితే మనం ఆఖరణ రుబ్బు తీసుకుంటాం కదా, అందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టుకోవాలి. చూడండి, ఒక 15-20 నిమిషాల తర్వాత పిండి మనకి బాగా నలిగిపోతుంది. ఇలా నలిగిన పిండిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ పిండినంతా గిన్నెలోకి తీసుకున్నాక మనకి మిగిలిన నీళ్ళని ఆ రుబ్బులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర అలాగే అల్లం వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చ పేస్ట్ మనకి రెడీ అయింది కదా, దీన్ని మనం ఒక కప్పులోనికి తీసుకోవాలి. చూడండి, ఈలోగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ 3 కప్పుల నీళ్ళని నానబెట్టినప్పుడు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి, లేకుంటే ఉప్పు కారం అయిపోతాయి. చూడండి, నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి రుబ్బుని ఇందులో వేసుకోవాలి. మీరు మిగిలిన నీళ్ళు ఇందులో వేసుకోకపోతే 1 కప్పు ఎక్స్ట్రా వాటర్ని 1 లేదా 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ నీటిలో. లేకుంటే ఈ పిండి అనేది ఉడకదు, ఎందుకంటే ఇది గ్రైండ్ చేసింది కాబట్టి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేకుంటే ఇది బాగా ఉండలు కడుతుంది. కాబట్టి బాగా కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా చిక్కగా ముద్దలా తయారైంది కదా, ఇలా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆఖరణ మనం ఇందులో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మన మురుకులు జారుతూ వస్తాయి వేసేటప్పుడు. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఆఖరణ. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా నూనె అలాగే నీళ్లు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి రెండింటిని. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఒక పక్కకి పెట్టుకోవాలి. చూడండి,
ఇప్పుడు మనం ఒక కవర్ వేసుకొని దాని మీద ఈ విధంగా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నీళ్ళు అలాగే నూనెని వేసి ఈ విధంగా చేత్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల మనకి వడియాలు అనేవి మంచిగా అంటుకోకుండా పైకి వదిలేస్తాయి. ఇప్పుడు ఇలాగా 3 హోల్స్ మనం పెట్టుకొని మురుకులు కొట్టడానికి ఇలా 3 హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఈ విధంగా వేయడం వల్ల మురుకులు అనేవి ఈజీగా వస్తాయి. వేసేటప్పుడు ఈ వడియాలు మురుకుల వల్లే వస్తాయి. చూడండి, ఈ విధంగా కొద్దిగా పిండిని ఈ విధంగా వేసుకొని మనం చిన్నగా మురుకులు ఏ విధంగా వేసుకుంటామో అలాగే ఈ వడియాలను కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే మాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక 1 గంట వరకు 8 అప్పుడు ఇట్లా వేసామనుకోండి, ఒక 1 గంట తర్వాత ఈ విధంగా తయారవుతాయి. దీన్ని మనం తిరిగేసుకోవాలి. వీటన్నిటిని మరో రోజు మనం ఎండబెట్టుకోవాలి. మొత్తంగా వీటిని 2 రోజులు మంచిగా ఎండబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నిటిని తిరిగేసుకొని 2 రోజులు ఎండబెట్టుకొని మనం వేయించుకున్నట్లయితే మంచిగా పొంగినట్లుగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ ఎండిన మురుకుల్ని వేయించి చూద్దాం. ముందుగా ఒక చిన్న ముక్క వేసుకొని నూనె వేడైందో లేదో చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నూనె వేడైంది. ఇప్పుడు మనం ఈ మురుకుల్ని వేసుకొని చూద్దాం. వడియాలని చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా నూనె వడగొట్టుకుంటూ వేరే గిన్నెలో వేసుకోవాలి. మురుకుల వల్లే వస్తాయి ఇవి సేమ్. చూడండి, మళ్ళీ ఇంకో వడియం వేసుకున్నాను. ఎంత బాగా పొంగుతుందో మీరే చూడండి. చూడండి ఎలా విచ్చినట్లుగా పొంగుతుందో. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. చూడండి, ఈ విధంగా నూనె వడగొట్టుకొని వడియాలన్నీ వేపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.